వెల్కమ్ టు వి న్యూస్ స్టూడియో. నేను అర్చన. గిరిజనానికి మద్దతుగా మహబూబాబాద్ లో నిర్వహించే ధర్నాకి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు అని లగచర్ల బాధితుల కోసం మానుకోట సిద్ధమైంది. కేటీఆర్ ధర్నాకు అనుమతి ఇవ్వలేదంటూ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు దిగారు. గిరిజనులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రామ్ చరణ్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని అయ్యప్ప జేఏసీ డిమాండ్ చేశారు. అయ్యప్ప మాలలో ఉండి దర్గాకు ఎలా వెళ్తారు అని ఏఆర్ రెహమాన్ కుట్రపూర్వకంగానే రామ్ చరణ్ ని దర్గాకు వెళ్లమన్నారు అని, రామ్ చరణ్ రెహమాన్ ని కూడా తిరుపతి, శబరిమలకు తీసుకురాగలరా అని ప్రశ్నించారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి పోరాడుతుంటే, ఇంకో పక్క వాళ్ళ అబ్బాయి అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్లాడు అని, రామ్ చరణ్ నుంచి సమాధానం కోసం 4-5 రోజులు ఎదురు చూస్తామని, ఎలాంటి స్పందన లేకపోతే మా ఆందోళనను ఉధృతం చేస్తామని తెలంగాణ అయ్యప్ప జేఏసీ అన్నారు. ఏఆర్ రెహమాన్ అన్నందు వరకు వెళ్ళినానని, కానీ అదే ఏఆర్ రెహమాన్ గతంలో హిందూ ధర్మంలో ఉండి మతం మారిన తర్వాత ఉన్నటువంటి వ్యక్తి. మేము ఒక సనాతన హిందువులుగా లేదా అయ్యప్ప శక్తిగా, అయ్యప్ప భక్తులుగా మేము ఇలా రామ్ చరణ్ నుంచే, మన వేదిక నుంచే, మన పత్రికా మిత్రుల ద్వారానే మేము ఒక సమాధానం అడుగుతా ఉన్నాము. ఆయన యొక్క మాటని గౌరవించి, ఆయన యొక్క ఆలోచనని గౌరవించి మీరు ఖచ్చితంగా ఎట్లయితే దర్గాకు వెళ్ళిరో, మీరు కూడా ఏఆర్ రెహమాన్ని తిరుపతి కానీ లేదా మీరు నమ్ముతున్నటువంటి శబరిమలకు తీసుకురాగలుగుతారా? లేనప్పుడు మీరెందుకు సనాతన ధర్మాన్ని అవమానపరుస్తున్నట్టు మాట్లాడడం సమంజసం కాదు. ఆ చర్యలు సమంజసం కాదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రామ్ చరణ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. మహబూబాబాద్ లో భారీగా మోహరించిన పోలీస్ బలగాలు. నెహ్రూ సెంటర్ నుంచి పోలీస్ కవాతు. మహాధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కేటీఆర్ తన పర్యటన వాయిదా వేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 163 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. 4 కంటే ఎక్కువ మంది గుమికూడి ఉండొద్దు అన్నారు. చట్టాన్ని అధిగమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ చెప్పారు. అన్నా నమస్తే. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్దపు ప్రచారాలను ప్రజలు తరిమికొడుతున్నారు. సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. మహబూబ్ నగర్ జిల్లా అడ్డంకుల మండలం కేంద్రంలోని బస్టాండ్ వద్ద ప్రజాపాలన విజయోత్సవాల వాహనాన్ని జనం అడ్డుకున్నారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల ప్రచారం కోసం కళాయాత్ర పేరుతో ప్రచార వాహనాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలుపై, కళాకారుల ప్రదర్శనపై జనం మండిపడ్డారు. ఏ హామీలు అమలు చేశారని ప్రచారం చేస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధులు చేసేదేమీ లేక అక్కడి నుంచి కళాయాత్ర వాహనంతో కళాకారులు వెళ్లిపోయారు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల నాయకపల్లి గ్రామంలో కల్తీ చేప పిల్లలని ఇచ్చారని, ఆ చేపలు పెరగవని, ఈసారి చేప పంటతో తమకు నష్టమేనని కాంగ్రెస్ ప్రభుత్వంపై ముదిరాజ్ బిడ్డ మండిపడ్డారు. జూలైలో చేప పిల్లలను ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదు అని, ఆ తర్వాత పడ్డ భారీ వర్షాలకు సగం చేప పిల్లలు కొట్టుకుపోయాయని, పిల్లలను ఇచ్చే బదులు ముందే డబ్బులు ఇస్తే మేమే తెచ్చుకునే వాళ్ళమంటూ ముదిరాజ్ బిడ్డ ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు గైరవేన వెంకన్న. మా ఊరు నాయకపల్లి, మండలం గూడూరు, జిల్లా మహబూబాద్, కొత్త జిల్లా. నేను ముదిరాజు సంఘంలో ఒక సంఘ పెద్ద మనిషిని. మాకు ఈ మత్స్యశాఖ పిల్లలు అనేది ప్రతిసారి ఎప్పుడు గవర్నమెంట్ అప్పుడు ఫస్ట్ పైసలు ఇచ్చేది, తర్వాత మాకు పైసలు బంద్ చేసి పైసలలో కొంత మాకు చక్కగా అందకపోయేది. కాబట్టి మాకు చేప పిల్లలు ఇస్తారు. ఇచ్చేది ఏంటంటే జూలై ఆగస్టు ఇచ్చేది, జూలై నుంచి ఆగస్టు మధ్యలో ఇచ్చేది. దానికి కారణాల వల్ల కొంచెం లేట్ అయ్యి ఇప్పుడు వర్షాలు కూడా మొన్నటిదాకా ఆగస్టు దాకా వర్షాలు పడ్డాయి కనుక ఇప్పుడు సెప్టెంబర్ పోయి నవంబర్ వచ్చింది, లేట్ అయింది. ఈ పిల్ల పెరగదు, పిల్ల నాణ్యత లేదు, పిల్ల పెరగదు. ఏజ్ అయిపోయినాక పుట్టినాక ఏది పెరగదు. కానీ కాబట్టి ఇది పిల్ల కాకపోతే వాళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెక్ట్ సక్రమంగా ఇచ్చింది. ఇప్పుడు వచ్చేవరకు ఈ కాంగ్రెస్ వచ్చే వరకు కాలం పరిమితి మారింది. వాళ్ళని కూడా తప్పుపడదు, వీళ్ళని తప్పడదు. కానీ ఈ పిల్ల పెరగదు. ఈ సంవత్సరం అయితే పిల్ల పెరగదు. ఇది ఏమైనా కొంగలకు దొంగలకే కానీ ఇదైతే పిల్ల పెరగదు. ఇచ్చింది కాబట్టి పోసుకోవాలి. నిల్వ చేరాలనే లాభం. ఇది సీడ్ చిన్నగా ఉన్నది. దీంట్లో కారణాలు ఏంటంటే అది మనం ప్రాబ్లం కాదు, అది ఆ సీడు తయారు చేసిన వాళ్ళ కాడ పిల్లలేరు. ఆడ తయారు చేయడానికి కొట్టుకపోయి అంతా ఇవన్నీ షెడ్లు గిడ్లు అన్నీ నాశనం అయిపోయినాయి కనుక పిల్లలేవు. దాన్ని వచ్చే సంవత్సరం దీని రిపోర్టు మనకు ఆధారంగా బయటపడి పిల్ల పెరుగుతుందా లేదా. ఊళ్ళల్లో నీళ్లు సగం 50% అయిపోయినాయి, పంటలకే అయిపోయినాయి. ఈ 50%ల గొడ్లకు గొర్రెలకు ఈ ఆకాశ గాలికే సగం పోతాయి, ఏముండవు. ఇప్పుడు పోసినా కూడా వీటిని ఎర్రగాలు కొంగలకు తినబెట్టడంగా తప్ప రెండోది ఏం లేదు. వీటి వజ మాకు సొసైటీ ద్వారా పైసలు ఇస్తేనే మేలు. మీ పైసలు పెట్టి ఆడ ఇస్తానని మేము ముందుగా అప్పు తెచ్చినా పెట్టుకొని మేము చేప పిల్లలు పోసుకున్నాం. మీరు జూలైలో అడిగిరా? మా ద్వారా మా మత్స్యశాఖ ఉన్నది, మాకు అన్నీ ఉన్నాయి. మా శాఖ మత్స్యశాఖ మధ్యశాఖ రెండు ఉంటాయి. ఎన్ని కులాలకు లేవు, రెండే కులాలకు ఉంటాయి. మత్స్యశాఖ మంత్రి, మధ్యశాఖ మంత్రి. ఇక ఏ కులానికి లేవు మంత్రులు, శాఖలు లేవు. ఏమన్నారు మరి అప్పుడు జూలైలో అడిగితే? అసలు పిల్లలే తయారు చేయలే, వర్షాలే లేవు, కరువు. అట్లా కరువులు ఎట్లా చేస్తారు వాళ్ళు? చేయరు. వర్షాలు వచ్చేవరకు ఒకటే వర్షం వర్షం వర్షం. అసలు ఖమ్మం నుంచి మహబూబాద్గా రాకపోకలు లేవు 10 రోజులు లేవు. నేను ఆగస్టు 16వ తారీఖు సెప్టెంబర్ 16వ తారీఖు నాడు సీడు పోసాను. జూన్ జూలైలో పోసే సీడు నాయకేపల్లి నాది, గూడూరు మండలం మహబూబాద్ జిల్లా. జూన్ జూలై నా దగ్గర లిస్టు కూడా ఉన్నది. అట్లా పోసే పిల్ల 3 నెలలు వెనక పోసిన ఎట్లా పిల్ల పెరుగుతుంది? పెరగదు. జనం వస్తారు, పట్టువాని వస్తారు, అమ్మవాని వస్తారు. ఏం అమ్మాలి, ఏం పెట్టాలి, ఏం ఇవ్వాలి వీళ్ళకి? పిల్లలు 100 గ్రాములు ఇస్తే తీసుకుంటారా వాళ్ళు? కిలో 2 కిలోల చేపలకి తీసుకుంటారు వాళ్ళు. పాత పిల్లలు ఉంటేనే మీకు ఇస్తాం. ఈ పిల్ల ఇప్పుడు పెరగదు. ఈ స్టోరేజ్ చెరువులలో పోసే పిల్లలు ఇవి. ఈ పిల్లలు మళ్ళీ ముందుకు సాదుకుంటే మళ్ళీ ఆ ముందుకు మీకు తినడానికి అవకాశం ఉంటుంది. లేదంటే బుడ్డ వరకలు తిరిగినాయి. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు పోసిన పిల్లలు ఎన్ని రోజుల వరకు నీకు ఎదిగి వస్తాయి? ఇవి 6 నెలల ఎబో కావాలి, దాటాలి. అప్పటి వరకు నీళ్లు ఉంటాయా? నీళ్లు ఉండవు, ఎండాకాలం ఉండవు. ఈ 100 గ్రాము 150 గ్రామే ఉంటుంది ఈ పిల్ల. లాసేనా మీరు? లాసే, సర్వలాసు. లాసులో లాసు అంటే సర్వలాసే. అంటే విషయం ఏంటంటే ప్రభుత్వం లాసు చేసింది. అదేదో పైసలు ఇస్తే మేము బ్యాంకులలో వేసుకున్నాం, అది వచ్చేసారి పెట్టుకున్నాం పెట్టుబడి. అట్లా అంటే ఇలా అధికారం తప్పులేదు, ప్రభుత్వం తప్పు. గురువారం శుక్రవారం హైదరాబాద్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్టుకు రాష్ట్రపతి చేరుకోనున్నారు. 6:20 నుంచి 7:10 వరకు రాజ్భవన్లో విశ్రాంతి తీసుకుంటారు. రాత్రి 7:20కి ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ కోటి దీపోత్సవంలో పాల్గొననున్నారు. గురువారం రాత్రికి రాజ్భవన్లో బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం 10:20కి శిల్పకళా వేదికలో లోక్ మంథన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12:05కు బేగంపేట్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి తిరుగుపయనం చేస్తారు.
హన్మకొండ నుంచి హైదరాబాద్కి బస్సులు లేవని మహిళా ప్రయాణికులు ఆందోళన చెందారు. బస్సులు వచ్చినా కూడా వాటిల్లో సీట్లు ఉండట్లేదు అని, మీకు చేత కాకపోతే వరంగల్కి వచ్చిన రేవంత్ రెడ్డికైనా చెప్పండి అంటూ పోలీసులతో మహిళా ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి వి న్యూస్ స్టూడియో.